ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనం దేవుని వాక్య భాగము ధ్యానించుకుందాము. మరి ఈ దినం విశేషంగా ఆదివార దినము అంటే మనకు బాగా తెలుసు, ఆరాధన దినం. మన దేవుణ్ణి, మన ప్రభువును, మన విమోచకుని ఆరాధించే దినం. ఆరాధన అనేటువంటిది ప్రశస్తమైనది. ఎందుకంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా అనేటువంటిది బైబిల్ వాక్యం యొక్క సారాంశం. కాబట్టి ఇటువంటి ఆత్మ స్వరూపైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి కొరకై సిద్ధపడవలసి ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యం నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. 98వ కీర్తనల గ్రంథం 98 మొదటి వచనం. యెహోవా ఆశ్చర్యకారములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగజేసినది. కాబట్టి రెండవ వచనంలో, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనులతో నీతిని బయలుపరిచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే ఆయన ఆశ్చర్యకారములు చేసిన వాడు ఉంటున్నాడు. దేవుని యొక్క కార్యములు ఆశ్చర్యమైన కార్యములు అనేటువంటిది. తన దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యితో, అంటే కుడి చెయ్యి అనేటువంటి దేవుడు ఆయన క్రియలను చూపించేది అన్నమాట. కాబట్టి పరిశుద్ధమైన బాహు, కాబట్టి ఆయన హస్తాలు పరిశుద్ధమైనట్టు హస్తాలు. ఆయన యొక్క హస్తము ద్వారా ఆయన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం గమనించసాగుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే క్రొత్త కీర్తన పాడుడి అనేటువంటి క్రొత్త కీర్తన పాడుడి. కాబట్టి కీర్తన ద్వారా మనం ఆయన్ను ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాము. ఎందుకంటే ఆయన క్రియలు బట్టి ఆయన మనలను కలుగు చేసిన వాడు ఉంటున్నాడు అనే కార్యాన్ని మరి కీర్తనకర్త చెప్తాడు కదా. 81వ కీర్తనలో మాట చెప్తే, ఆయన మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తిడి, గిలక తప్పెట పట్టుకుని స్వరమండలమును మనోహరమైన సితారును వాయించునుడి. కాబట్టి దేవునికి ఏం చేయాలంటున్నాడు? మరి మనకు బలమైన దేవుడు అంటే మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కనుకరించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. కాబట్టి అటువంటి దేవుని మనం కలిగిన వారు ఉంటున్నాం. అయితే అటువంటి దేవుని గురించి ఆరాధన చేయాలంటున్నాడు. ఆనందగానము అనేటువంటిది కదా, ఆనందగానం. మరి ఇటువంటి దేవుని ఎరుగక మునుపు ఎట్లాగున్నాం మనం అంటే కీర్తనకర్త చెప్తాడు 40వ కీర్తనలో, యెహోవా కొరకు నేను సహనతో కనిపెట్టుకునేటిని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను. ఇప్పుడు నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ నుండి ఆయన నన్ను పైకెత్తెను. కాబట్టి నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను. నాశనం అంటే పాపములో నశించిపోయి మరణించి నరకానికి సిద్ధంగా ఉన్నాను నా యొక్క జీవితంలో. కాబట్టి దావీదు అంటాడు, నాశనకరమైన గుంటలో నేను ఉంటుని. ఆ నాశనకరమైన గుంటలో ఉండి మరి నన్ను ఎవరు పైకి తీస్తారా అని ఆలోచన చేస్తూ ఉంటే మరి అటువంటి సహాయం దేవుడే తన చెయ్యి కదా. చూడండి, ఆయనను పైకెత్తి ఎట్లాగా మన చెయ్యి పట్టుకుని పైకెత్తి నా పాదములు అడుగులను స్థిరపరచను. కాబట్టి ఇప్పుడు ఊబిలో లేడు అంటే అర్థమేంటి? పాపం అనేటువంటిది ఒక ఊబి మాదిరిగా ఉంటుంది అన్నమాట మనకి జీవితాల్లో. ఆ పాపంలో ఒక్కసారి దిగబడితే అది ఇంకో లోపలికి పోయేది కానీ బయటికి రాదు. అటువంటి యొక్క సందర్భాల్లో మనల్ని మనం విమోచించుకునేటువంటిది అనేటువంటి చాలా కష్టం. కాబట్టి ఊబి అనేటువంటిది అర్థం కాకపోవచ్చు చాలామంది. అది ఒక చాలా లూజ్ సాయిల్, బాగానే కనిపిస్తుంది కానీ లూజ్ సాయిల్. దాంట్లో కానీ దిగినట్లయితే అది మనం ప్రెషర్ చేసే కొద్దీ, దాన్ని మనం ప్రయత్నించే కొద్దీ ఇంకా లోపలికే పోతుంది. అట్లాగుంటుంది పాప జీవితం అనేటువంటిది. ఒక పాప కార్యానికి, పాప అలవాట్లకు లోనైన వారికి జీవితం తప్పించుకోవాలని చూస్తారు, అయితే కాదు. కాబట్టి ఇటువంటి దాన్ని కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. అటువంటి సందర్భం నుంచి ఆయన ఏం చేశాడు? నన్ను పైకి ఎత్తింటున్నాడు తన కృప ద్వారా, తన కనికరం ద్వారా ఎత్తి నా బాధములు ఇప్పుడు బండపైన స్థిరపరిచినాడు. ఇప్పుడు ఇంకా లోపలికి పోయేదానికి వీలు లేదు, బండపైన ఉంటున్నాయి నా పాదములు. కాబట్టి ఏమంటాడంటే మరి ఆయన నా నోట తనకు స్తోత్ర రూపము కొత్త గీతము. కాబట్టి ఇప్పుడు నా నోట ఏముంటుంది? స్తోత్ర రూపమైన క్రొత్త గీతం ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన నన్ను విమోచించుంటున్నాడు, ఆయన నన్ను పైకెత్తింటున్నాడు. దిగిపోయి మరి చూసినట్టయితే ఊబిలో దిగిపోయి నన్ను, నా జీవితాన్ని ఆయన మరి స్థిరపరిచుంటున్నాడు. ఇది ఆరాధనకు రహస్యం. కాబట్టి మనం కూడా పాపంలో అతిక్రమంలో చనిపోయి ఉంటున్న వారు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు. కాబట్టి పాపం అనేటువంటి ఊబిలో మనం కూరుకుపోయినప్పుడు, దిగబడిపోయినప్పుడు, నిస్సహాయముగా ఉన్నప్పుడు, మనం రక్షించుకోవాలనేటువంటిప్పుడు మరి దేవుడు ఏం చేశాడు? తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి మన మీద కనికరపడి ఆయన తన ప్రేమతో ఆ గుంట నుంచి తన చెయ్యి లోపలికి పెట్టి మన చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించినాడు. ఇప్పుడు
బండపైన, క్రీస్తు అనేటువంటి బండపైన మనం నిలబెట్టింటున్నాడు. కాబట్టి ఆయనకు స్తోత్రం చెప్పవలసి అనుకుంటున్నాం. అందుకొరకే కీర్తనకర్త ఏమంటున్నాడు, తనకు స్తోత్ర రూపం కీర్తన పాడుదును అంటున్నాడు. కాబట్టి ఆయన మరి మనం ఆయనకు స్తోత్ర రూపమైన కీర్తనలు పాడవలసి అనుకుంటున్నాం. అదే 95వ కీర్తనలో ఒక మాట అంటాడు, 95వ కీర్తన మొదటి వచనం, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేదుము, మన రక్షణ దుర్గము. కాబట్టి రక్షణ దుర్గం అంటాడు. దుర్గం అంటే ఫోర్టెస్. బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిని. కాబట్టి కృతజ్ఞత చెల్లించుట అనేటువంటిది ఆయన ఏవైతే చేసినాడో నీ జీవితంలో, నా జీవితంలో, నీవు ఆయన ఎదుట చెప్పుకొని ఆయన్ను ఘనపరిచేదాన్ని ఏమంటారు, ఆరాధన అంటారు. కాబట్టి సోదరి ఆయన సన్నిధానంలో ఈ దినం మనం ఆరాధనకు చేరి అక్కడ ప్రజల మధ్యలో, సమాజం మధ్యలో ఆయన రక్తము చేత విమోచించబడిన ప్రజల మధ్యలో ఆయన్ను స్తుతించుట అనేటువంటిది ఆరాధన యొక్క గొప్ప శ్రేష్టమైన కార్యంగా ఉంటున్నది అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకునవలసి ఉంటున్నాం. అందుకొరకే కీర్తన పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయదమంటాడు. కాబట్టి సంతోషం అనేటువంటిది, కాబట్టి ఆయన స్తుతించుట అనేటువంటిది అది సంతోషగానం. అట్లాగే 7వ వచనంలో రండి నమస్కారం చేసి సాగిలపడదుము అంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము అంటాడు. మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము అనేటువంటి కార్యం. ఆయన మనల్ని సృజించినవాడు, కాబట్టి ఆయన రక్షించినవాడు. అదేవిధంగా మరి 149వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, యెహోవా క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజంలో ఆయన స్తోత్ర గీతమును పాడుడి. మరి చూసినట్లయితే ఆయన సృజించినవారు, రక్షించిన దేవుని సంఘం మధ్యలో, ప్రజల మధ్యలో ఆయన్ను స్తుతించాలా, ఆరాధించాలా అంటున్నాడు. కాబట్టి అటువంటి వారిని అది యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే 42వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10వ వచనంలో, సముద్ర ప్రయాణం చేయవారులారా సముద్రంలోని సమస్తమా. కాబట్టి ఇంకా సముద్రంలో ఉంటే జంతువులను కూడా చెప్తున్నాడు. ద్వీప నివాసులారా ద్వీపములారా యెహోవాకు క్రొత్త గీతం పాడుడి, భూదిగంతముల నుండి ఆయన స్తుతించుడి. కాబట్టి అందరూ కూడా ఆయన స్తుతించాల్సి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సర్వమును సృజించిన వాడుకుంటున్నాడు, సర్వమును నిర్వర్తించేవాడుకుంటున్నాడు కదా. సర్వజీవులకు ఆయన తగిన సమయంలో ఆహారం పెట్టునంటాడు కీర్తనకర్త. కాబట్టి ఆయన నీకు నాకు ఆహారం ఇచ్చినట్లే జీవులకన్నిటికి కూడా ఆయన ఆహారం ఇచ్చాడు. కాబట్టి అన్ని జీవులు కూడా ఆయన వైపు, అంటే దేవుని వైపు, ఆయన హస్తం వైపు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఆ మేళ్ళన్నిటి కొరకై ఏం చేయాలి, మనము ఆయన స్తుతించవలసి అనుకుంటున్నావు. దేవాన్ని నన్ను పోషించేవానిగా ఉంటున్నావు అనేటువంటి. కాబట్టి ఈ యొక్క ఆరాధన అనేటువంటి అంతరంగంలో నుంచి వచ్చేటువంటి కార్యం ఉంటుంది. అది కొరకు ఏమంటాడంటే చూడి, పాట పాడేదాన్ని ఎట్లాగా కీర్తించుడి అంటున్నాడు. మొదటి కొరింథీయులకు 14వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు 14వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును, లేనిలా మరి స్తోత్రగీతము చేయదు అంటున్నాడు. నీకు ప్రశంసాస్తులు చెల్లించదు అంటున్నాడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాం. ఏ విధంగా మరి ఎఫెసీయులకు రాస్తూ ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు చూడండి, ఎఫెసీయులకు 5:19 ఏమంటున్నాడు, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయముల్లో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. కాబట్టి ఎల్లప్పుడూ ఎట్లాగా పాటల ద్వారా, వాక్యం ద్వారా, మా యొక్క మరి కార్యం ద్వారా హృదయాంతరంగంలోని స్తుతించాలని చెప్తున్నాడు. అందుకొరకే యోహానుకు దర్శనములో మరి ప్రకటన గ్రంథంలో ఏం చూస్తున్నాడు, ఇక్కడ ప్రత్యేకించబడిన వారు, ముద్రించబడిన వారు అనేటువంటి కార్యం చూస్తున్నాం 14వ అధ్యాయంలో. ఇదిగో నేను చూడగా గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడినను, ఆయన నామం, ఆయన తండ్రి నామం నొసల మీద లిఖించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, రక్షణ అనేటువంటి ముద్ర చేత ప్రత్యేకించబడిన వారు ఈ లోకములో. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షించబడిన వారు, ముద్రించబడిన వారు ఉంటున్నారు. అటువంటి వారిని పరలోకంలో చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వారు సింహాసనం ఎదుటను, 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త గీతం పాడుచున్నారు. ఏంటా గీతం అంటే, భూలోకం నుండి కొనబడిన మరి 144,000 మంది తప్ప మరి ఎవడునూ ఆ కీర్తన నేర్చుకుని జారుడు. అయితే మరి గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికెల్లా ఆయన వెంబడించేవారుగా ఉంటున్నారు. దేవునికి ప్రథమ ఫలముగా ఉండే వాళ్ళం ఉంటున్నాం. కాబట్టి అటువంటి వారు ఆయన ఆరాధించే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ప్రభు ఆ విధంగా మరి మనం కూడా మరి ముద్రించబడిన వారం, ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం అంగీకరించామో మన యొక్క పాపం నుండి విమోచించి మన ఆత్మ అనేటువంటి
మరి ముద్ర చేత ముద్రించుంటున్నాడు. ప్రేమ సౌడ సౌరి అటువంటి ఆత్మ ముద్ర పొందిన మనము ఏం చేయాలా? ఆయనను స్థుతించాలా, ఆరాధించాలా. సర్వలోకమైన ఆరాధించేటప్పుడు ఒక క్రొత్త గీతం. ఏంటి క్రొత్త గీతము? దేవాన్ని నన్ను సృష్టించినావు, సృష్టించడం మాత్రమే నన్ను రక్షించినావు, రక్షించడం మాత్రమే నన్ను పోషిస్తున్నావు, నన్ను పోషించడం మాత్రమే నన్ను భద్రపరుస్తూ వస్తున్నావే, దాని కొరకే స్తోత్రం అని మనం ఆరాధించేదే ఆరాధన. ఆ విధంగా ఆరాధించడం మనకు సహాయం చేయను కాక.